తండ్రి కొడుకు మీద కోపం వస్తే కోపపడి వాడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాడా? 2 దెబ్బలు కొట్టి చక్కగా ఉండురా అంటాడు. అంతే, దేవుడు కూడా అలాగనే తండ్రిలాగా ప్రేమిస్తూ ఉంటాడు, తల్లిలాగా ఆదరిస్తూ ఉంటాడు. మనము నిర్గమకాండం 32వ అధ్యాయంలో చూస్తే గనక ప్రజలు దేవుడు చెప్పినట్లు వినకుండా దేవుణ్ణి విడిచిపెట్టి బంగారం అంతా పోగు చేసుకొని ఒక గూడను తయారు చేసుకొని ఇక ఇదే దేవుడు అని చెప్పి ఆరాధిస్తూ ఉన్నారు. మరి ఆయనకి ఎంత కోపం రావాలి? కన్న తండ్రిని వదిలిపెట్టి ఎవరినో తండ్రి అంటే తండ్రికి కోపం రాదా? ఆ విషయంలో కూడా దేవునికి చాలా బాధేసింది, కోప్పడ్డాడు. ఎన్నాళ్ళ వరకు వీరు నాకు లోబడకుండా ఉంటారు? వీరికి నేను చేయని మేలంటూ ఏదన్నా ఉందా? వారు కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడల్లా వారిని బాధల నుంచి విడిపించాను కదా, అయినా కూడా కృతజ్ఞత లేని వారిగా నాకు విరోధమైన పనులు చేస్తూ ఉన్నారు. తప్పేదో ఒప్పేదో కూడా చెప్పాను, పాపమేదో పవిత్రమేదో కూడా చెప్పాను, అయినా కూడా అవగాహన లేని పరిస్థితుల్లో వీరు ఉన్నారు అని చెప్పేసి బాధపడుతూ కోప్పడుతూ దైవజనుడైన మోషేతో మాట్లాడుతున్నాడు. వీళ్ళందరినీ చంపేస్తాను నేను, నీ నుంచి ఒక శ్రేష్టమైన జనాన్ని పుట్టిస్తా అని అంటే, అప్పుడు కూడా దైవజనుడు అడ్డుపడి, నాయనా వాళ్ళందరినీ కష్టాల నుంచి విడిపించి ఆ ఐగుప్తుల నుంచి తీసుకొస్తున్నావు, ఇప్పుడు మీరు మంచి దేశానికి తీసుకెళ్తానని చెప్పేశారు. ఈ మాటలన్నీ కూడా అన్యజనులు విన్నారయ్యా. ఒకవేళ మీరు ఈ యొక్క అరణ్యంలో వీరిని చంపేస్తే వారి దేవుడు అక్కడికి తీసుకుని వెళ్ళలేక వారు అక్కడ చంపేశాడని మీ నామానికి అపకీర్తి వస్తుంది. ఆయన అలా చేయబాకండి నాయన, దయచేసి క్షమించండి అని చెప్పి ప్రార్థన చేశాడు. ఒకవేళ మీరు అలా చేస్తే గనక నీ సేవకుని పేరుని జీవగ్రంథం నుంచి తుడిచివేసేయండి, తీసేయండి అంటే తన ప్రాణాన్ని ప్రజలకు అడ్డుపెట్టాడు. దేవుడు క్షమించి కరుణించాడు. చూడండి, యేసు ప్రభువు కూడా మన కొరకు ఇప్పుడు జరిగే సంఘటన ఏంటంటే, యేసు ప్రభు కూడా మన కొరకు తండ్రి కుడిపార్శ్వంలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఫలానా వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, వారిని క్షమించు ప్రభువా, ఏదో తెలుసో తెలియకో పొరపాటు చేస్తున్నారు, క్షమించండి, సరైన మార్గంలో నడుచుకుంటానని చెప్పి పశ్చాత్తాపడుతున్నారు. వారిని ఆశీర్వదించండి అయ్యా, క్షమించి వారి రోగాలు తొలగించండి, వారికి నష్టం కలిగించేవి ఏవైనా ఉంటే వాటన్నిటిని దూరం చేయండి నాయన. వారి శరీరాల చుట్టూ కంచె వేయండి, ఏ రోగం రాకుండా. వారి గుడారములు చుట్టూ కంచె వేయండి, ఏ తెగులు రాకుండా. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, పశ్చాత్తాపులయ్యారు. ఎవరు దీనుడై వణుకునో వాళ్ళని నేను దృష్టిస్తాను చెప్పారు కదా, అలాగే మీరు దృష్టించండి అని చెప్పి యేసు ప్రభుల వారు మనుషులకును దేవునికి మధ్యలో ఉండి మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. మనం రక్షించడానికి తన ప్రాణాన్ని కూడా అర్పించాడు. నా ప్రియమైన సహోదరులారా, ఇందులో ప్రేమ ఉంది, యేసు ప్రభులో ప్రేమ ఉంది. అందుకనే లేఖనం ఏమని మాట్లాడుతుందంటే, దేవుడు ప్రేమ గలవాడు.